వారి నివాసంలో అధికారులు తీసుకెళ్లి నోటీసులు అందజేశారు. ఆ టైంకి జిల్లా పర్యటనలో ఉన్నారు హరీష్ రావు. రాత్రి బయలుదేరి వచ్చారు. ఇవాళ 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల సారాంశం. టెలిఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాలను ఒక కుదిపేసింది. అప్పటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, రాజకీయ ప్రత్యర్థులు, నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, న్యాయమూర్తులు, మీడియా ఛానల్స్ అధిపతులు, జర్నలిస్టులు, వందల మంది జర్నలిస్టులు, అలాగే వ్యాపారవేత్తలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, అనేక మంది, మొత్తం 4000కు పైగా, టు బీ ప్రిసైజ్డ్ 4013 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేశారు. ఎందుకు అన్ని ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది? ఎన్నికలకు వెళ్ళడానికి ముందు, చాలా ముందే ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి కాంగ్రెస్ నేత, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, టాప్ ఛానల్స్, మీడియా ఛానల్స్ అధిపతులు, జర్నలిస్టులు, అలాగే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు ఎవరిని వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ అనేది చాలామంది చాలా చిన్న విషయం అనుకుంటారేమో, చాలా పెద్ద నేరం. ఒక ఇద్దరు మాట్లాడుకునేది, వాళ్ళిద్దరికీ సంబంధించిన ప్రైవసీకి సంబంధించిన, రైట్ టు ప్రైవసీకి సంబంధించిన అంశాన్ని మూడో వ్యక్తి వినడమే ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన. అలాంటిది ప్రభుత్వమే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఎట్లా పాల్పడుతుంది? గతంలో కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వింటే అధికారులు విన్నారేమోలే, అదేం పెద్ద విషయమా అన్నట్టు మాట్లాడారు. ఎస్, అది చాలా పెద్ద విషయం. ఇవాళ ప్రభాకర్ రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు జ్యుడిషియల్ కస్టడీలో చెప్పిన అనేక అంశాల ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావును సిట్ పిలుస్తోంది. ప్రస్తుతానికి సిట్ సజ్జనార్, కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో పనిచేస్తోంది. కానీ ఇవాళ సజ్జనార్ విచారించబోవట్లేదు. గతంలో విచారించారు, తర్వాత అవసరమైతే కూడా విచారిస్తారు. ప్రస్తుతానికి ఏంటంటే, తర్వాత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కూడా సిట్ నోటీసులు ఇస్తుందా అనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. 2024 మార్చి 10న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు ఎస్పీ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. మార్చి 13, 2024న ఒకసారి దీని వరుస క్రమం, ఈ కేసుకు సంబంధించి ఎన్ని మలుపులు తిరిగిందో చూస్తే, 2024 మార్చి 13న ప్రణీత్రావు, డిఎస్పీ ప్రణీత్రావు అరెస్ట్ అయ్యాడు. ఇందులో కీలక పాత్రధారి. 2024 మార్చి 23న పోలీసుల అదుపులో భుజంగరావు, అలాగే తిరుపతన్న వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 2024 మార్చిలోనే అరెస్ట్ చేశారు. అంటే 2024 మార్చి అత్యంత కీలకం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి. మే 22, 2024లో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుపై నాంపల్లి కోర్టు ఎన్బిడబ్ల్యూ జారీ చేసింది. ఎందుకంటే ఆయన అప్పుడు దేశంలో లేరు, అమెరికాలో ఉన్నారు. ఆయన చాలా తాత్సారం చేశారు దేశానికి రావడానికి. నన్ను అరెస్ట్ చేయనని చెప్తేనే నేను వస్తాను అని చెప్పి. కొంత ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే ఆయన దేశానికి రాకపోవడం. జూన్ 2024లో సిట్ గుర్తించింది 4013 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్టుగా. తర్వాత డిసెంబర్లో ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్, ఇందులో మరొక కీలక పాత్రధారి, ఒక మీడియా ఛానల్ అధిపతి లేదా ఎండి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు, హరీష్ రావు, ఈ ముగ్గురు పాత్ర కీలకంగా ఉందని సిట్టు గుర్తించింది. వీళ్ళిద్దరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే, శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే దీని మీద మీకు పూర్తి అవగాహన ఉంది, దానికి సంబంధించిన వాళ్ళని ప్రశ్నించాలనే ఇవాళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావును సిట్ విచారణకు పిలిచింది. ఫిబ్రవరి 2025లో 4 పోలీసు అధికారులకు బెయిల్ వచ్చింది. అప్పటి వరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళకి. డిసెంబర్ 12, 2025లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రధాన నిందితుడు, ఎవరైతే ఇందులో కీ పిన్, సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయాడు, టి ప్రభాకర్ రావు. 2026 ఈ సంవత్సరం జనవరి 4న ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ విచారించింది. దీన్ని ఒక పొలిటికల్గా ఒక ఇది తీర్చుకోవడానికి బీఆర్ఎస్ మీద పెట్టిన కేసు అని, లేకపోతే రకరకాల ఆరోపణలు చేసిన వందల మందిని విచారించిన తర్వాత, వేల కొద్దీ పేజీల ఇన్ఫర్మేషన్ తన దగ్గర పెట్టుకున్న తర్వాతే సిట్ ఇవాళ హరీష్ రావు అని విచారణకు పిలుస్తోంది. మామూలు విషయం కాదు. మాజీ మంత్రి, బీఆర్ఎస్లో అగ్రనేత, టాప్ 3లో ఒకళ్ళుగా ఉన్న హరీష్ రావుని విచారణకు పిలవడం అంటే పూర్తి స్థాయిలో సిట్ దగ్గర ఆధారాలు లేకుండా పిలవడం సాధ్యం కాదు. సో హరీష్ రావు నోటీసులకు సంబంధించి నిన్న సాయంత్రం నుంచి తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయింది. మొదట్లో విచారణకు వెళ్తారా లేదా, లేకపోతే తన న్యాయవాదులతో చెప్పిస్తారా
అని రకరకాల ఊహాగానాల నేపథ్యంలో మొత్తం మీద ఇవాళ 11 గంటలకి విచారణకైతే హాజరు కాబోతున్నారు హరీష్ రావు. దీని తర్వాత ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? హరీష్ రావుని ఏ ప్రశ్నలు అడుగుతారు? హరీష్ రావు తర్వాత కేసీఆర్కి కూడా నోటీసులు ఇస్తారా? అసలు ఎంతమంది ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? దీన్ని చాలా చిన్న విషయంగా మీరు ఎందుకు కొట్టుబడేశారు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకుంటూనే అది రాజకీయంగా ప్రమేయమే ఉంది, అధికారులు చేస్తే చేస్తారు, కొంతమందిని అనుమానం ఉంటే వాళ్ళని ట్రాక్ చేయడానికి చేస్తారన్నారు. కానీ చాలా స్పష్టంగా అధికారులందరూ కూడా పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని సిట్టు ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ హరీష్ రావు విచారణలో ఏం తేలబోతోంది? హరీష్ రావు ముందు సిట్ ఏ ప్రశ్నలు ఉంచబోతోంది? హరీష్ రావుని ఎంతసేపు విచారణ చేస్తారు? ఏ ప్రశ్నలు ఎప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎవరెవరు ఏం చెప్పారు? ఒక ఛానల్ అధిపతి శ్రవణ్ రావు, ఇందులో కీలక పాత్రగా ఉన్న శ్రవణ్ రావు ఏం చెప్పాడు? ప్రభాకర్ రావు ఏం చెప్పాడు? ప్రణీత్ రావు, భుజంగరావు, ఇంతమంది రావులు ఉండడంతో మొన్న నవీన్ రావు దీన్ని ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన కేసు అన్నారు. లేకపోతే పొలిటికల్గా వెంజన్స్ కోసం పెట్టిన కేసు